హలో గాయ్స్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మై స్టైల్ ఆఫ్ కుకింగ్. సో, మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. సో, ఈరోజైతే మనము చికెన్ చేసుకోబోతున్నామనమాట. మా స్టైల్‌లో చికెన్ ఎలా చేస్తామో ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో, ఫస్ట్ అయితే మనం కడాయి పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ మనం ఆయిల్‌లోనే బండ పువ్వు అండ్ బిర్యానీ ఆకుని వేసుకుంటున్నామనమాట. వాటి వలన మనకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో, మీరు బండ పువ్వుని ఈ కర్రీలోనే కాకుండా ఇంకే కర్రీలోనైనా వేసుకోవచ్చు. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందనమాట. సో, నెక్స్ట్ అయితే మనం అందులో చిల్లీస్ యాడ్ చేసుకుంటాము. 2, 3 చిల్లీస్ ఆర్ ఎనఫ్. సో, ఇవైతే వేగేంతలోపు మీరైతే చికెన్‌ని వార్మ్ వాటర్‌లో కడిగేసి పెట్టేసుకోండి ముందే. సో, నెక్స్ట్ అయితే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని మనం ఇందులో యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవడం వలన మనకి గ్రేవీ అనేది చాలా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. కొంతమంది వాటిని పేస్ట్ చేసి వేస్తారు గ్రేవీ కోసం. కానీ అలా పేస్ట్ చేసి వేసుకోవడం కన్నా మనకి ఇలా చాప్ చేసి వేసుకోవడంలో చాలా బాగుంటుంది కర్రీ అనేది టేస్ట్. సో, నెక్స్ట్ అయితే మనము అవి మగ్గేంత వరకు మూత పెట్టేసుకుంటామన్నమాట. సో, నెక్స్ట్ మనం అందులో గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సో, గార్లిక్ పేస్ట్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ హెల్త్. సో, మీరు ఈ కర్రీలోనే కాదు అన్ని కర్రీస్‌లలో వేసుకోవడం అలవాటు చేసుకోండి. చాలా మంచిది హెల్త్‌కి. అండ్ నెక్స్ట్ మనం అందులో ఒక టమాటో కూడా వేసుకుంటున్నామనమాట గ్రేవీ కోసం. సో, అవి కూడా మగ్గేంత వరకు కాసేపు మూత పెట్టేసుకోండి. ఓకేనా? సో, అలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత మనము వాటిని మగ్గించుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ అయితే మనం అందులో టర్మరిక్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాము. కలర్ వచ్చేంత వరకు మనము 2 స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ పౌడర్‌ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే మనము ఇంతకుముందు చెప్పాను కదండీ! వార్మ్ వాటర్‌లో కడిగేసి పెట్టుకున్న చికెన్‌ని మనం అందులో తీసి వేసేసుకుంటున్నామన్నమాట. సో, వేసుకొని బాగా కలిపేసుకోండి. సూప్ వచ్చేంత వరకు మీరు మూత పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే మీరు అందులో సాల్ట్ అండ్ కారం వేసేసుకుంటున్నాము. మీకు తగినంత వేసుకోండి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి. అండ్ ఆల్సో ధనియాల పౌడర్ అండ్ దాల్చిన చెక్క 2 మిక్స్ చేసిన పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులో కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ వరకు ఉంచండి. అది దగ్గర పడేంత వరకు. అండ్ నెక్స్ట్ అయితే మీద మనం కొత్తిమీర వేసుకుంటున్నామనమాట. ఆ టేస్ట్ చాలా బావుంటుంది కాబట్టి. సో, టంటడాన్! అవర్ చికెన్ ఈజ్ రెడీ. వేడి వేడిగా అన్నంలో తింటుంటే చాలా బావుంటుంది. సో, మీకు గనక ఇది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గాయ్స్! థ్యాంక్ యూ. బాయ్.